ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.3 నుండి 15th క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ఇన్ ఫిగర్స్ గివెన్ బిలో ఏబీ ప్యారలల్ టు సిడి, EF is the transversal intersecting AB and CD at G and H respectively. Find the value of X and Y and give reasons అన్నాడు. ఇక్కడ మనకి 3 ఫిగర్స్ ఇచ్చాడు, అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు ఇందులో మనకి. దాంట్లో ఒకసారి చూడండి ఏమన్నాడు, అన్ని ఫిగర్స్లో కూడా ఏబిసిడీలు ఎలా ఉన్నాయి, అన్ని ఫిగర్స్లో కూడా 3 ఫిగర్స్లో కూడా ఏబిసిడీలు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి కదా. సో ఏబి అనేది సిడికి ప్యారలల్. అలానే ఇంకేమన్నాడు, ఈఎఫ్ అనేది ఏమన్నాడు, ట్రాన్స్వర్సల్ లైన్. ఓకేనా, ఈఎఫ్ అనేది ఈ 2 ప్యారలల్ లైన్స్ నుండి వెళ్తుంది కదా. సో వెళ్ళేదాన్ని మనం ఏమంటాం, ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సో ఈఎఫ్ అనేది ఏంటి, ట్రాన్స్వర్సల్ లైన్. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, GH ఈ 2 పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే ఇంకా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలానే వాటి యొక్క రీజన్స్ కూడా రాయమన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఏబిసిడి ప్యారలల్ లైన్స్, ఈఎఫ్ అనేది ట్రాన్స్వర్సల్. ఇక్కడ జీ దగ్గర 2XY అనే ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ 3X ఉంది. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఇది సేమ్ లైన్, ఇది ఒకటే లైన్ పైన ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. సో 2 యాంగిల్స్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటాం, ఇది ఒక పేర్. ఇది లైన్ పైన ఉంది కదా, సో ఇది ఏమవుతుంది, లీనియర్ పేర్ అవుతుంది, అంతే కదా. సో లీనియర్ పేర్ అయినప్పుడు ఈ 2 యాంగిల్స్ ఒకసారి దేనికి ఈక్వల్ అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో అదే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ రాద్దాం, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్. సో ఫస్ట్ దాంట్లో 2x + y = 180 డిగ్రీస్. ఓకేనా, సో 2x + y = 180 డిగ్రీస్. రీజన్ ఏంటి, లీనియర్ పేర్. ఓకేనా, సో అప్పుడు 2x + y = 180. నెక్స్ట్ దీంట్లోనే ఈ యాంగిల్ ఎలా ఉన్నాయి, 2 కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ పైన ఒకటేమో ఈ సైడ్ ఉంది, ఇంకొకటి ఇక్కడ సైడ్ ఉంది, కాబట్టి వీటిని ఏమంటాం మనం, ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఇవి ఎలా ఉన్నాయి, ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్కి లోపల ఉన్నాయి. సో లోపల ఉండేవి ఏమంటే ఇంటీరియర్ యాంగిల్స్ కదా, అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, ఈక్వల్ అవుతాయి కదా. ఓకేనా, సో అదే ఇక్కడ రాద్దాం, 3x = y. రీజన్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా, సో ఇక్కడ y వాల్యూ ఎంత, 3x కదా, ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x + y = ఎంత, 3x = 180 డిగ్రీస్. 2x + 3x అంటే ఎంత, 5x = 180 డిగ్రీస్. ఇప్పుడు x = ఏమవుతుంది, 180/5. 180/5 అంటే 5 3s are 15, 3 ఉంటుంది, 0 అంటే 30, 5 6 are 30. x = ఎంత వచ్చింది, 36 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, y కదా, ఫైండ్ అవుట్ చేయాలి. y ఈక్వల్ ఏముంది ఇక్కడ, 3x కదా, y = 3x అంటే అప్పుడు ఏమవుతుంది, y = 3 × 36 డిగ్రీస్. ఓకేనా, 36 × 3 అంటే ఎంత, 108 డిగ్రీస్. ఓకేనా, సో y = ఎంత వచ్చింది, 108 డిగ్రీస్. ఈ ఫస్ట్ దాంట్లో x = ఎంత, 36 ఒకటి, y = వచ్చేసి 108 డిగ్రీస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. దీంట్లోనే మళ్ళీ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఏబిసిడి 2 ప్యారలల్ లైన్స్, ఈఎఫ్ ట్రాన్స్వర్సల్. ఇక్కడ మనకి యాంగిల్స్ ఇచ్చాడు. ఓకేనా, సో దీంట్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఏబిసిడి 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు, ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు, ఇక్కడ ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి 2 కూడా సేమ్ సైడ్ ఉన్నాయి యాంగిల్స్ అనేవి. ఓకేనా, సో ఇవి ఇలా ఉంటే వీటిని ఏ యాంగిల్స్ అంటాం మనం, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ కదా. సో ఇక్కడ రాద్దాం, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఇక్కడ వచ్చేసి 2x + 15 = ఏమవుతుంది, 3x + 20. రీజన్ వచ్చేసి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నెక్స్ట్ 3x, ఈ 2xని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం.
3x minus 2x equal to 15. ఓకేనా, 3x minus 2x. నెక్స్ట్ 15 ఈ 20ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం, -20. ఓకేనా, -20. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు -5. ఓకేనా, -5. సారీ, ఇక్కడ 3x minus 20 యాంగిల్. సో -20 అంటే ఇక్కడ సైడ్ వస్తే +20. 3x minus 20. 3x minus 2x equal to 15 plus 20 is 35. 15 plus 20 అంటే ఎంత అవుతుంది, 35 degrees అవుతుంది. x ఈక్వల్ టు ఎంత, 35 degrees. సెకండ్ సమ్లో 35 degrees వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇవి రెండు ప్యారలల్స్ ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు, ఇందులో కూడా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. AB ఈజ్ ప్యారలల్ టు CD. సో ఇక్కడ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. సో సేమ్ సైడ్ ఉండి ఇవేంటి, ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉంటే వీటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో అదే రాద్దాం ఇక్కడ, 4x minus 23 plus 3x ఈక్వల్ టు ఎంత, 180 degrees. రీజన్ ఏంటి, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ 180 degrees కదా. సో అప్పుడు ఏమవుతుంది, 4x plus 3x అంటే 7x minus 23 minus 180 ఈక్వల్ టు 0. సో 7x minus 180 minus 120 minus 23 అంటే 203 ఈక్వల్ టు 0. అప్పుడు 7x ఈక్వల్ టు ఏమవుతుంది, 203 degrees. ఇప్పుడు x ఈక్వల్ టు 203/7. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 7 2s 14, 6 ఉంటుంది, 6 3 అంటే 63, 7 9s 63. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 29 degrees. ఓకేనా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.